హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. ఇది సండే రోజు తీసుకున్న చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత గోదావరిని చూడడానికి అయితే వెళ్ళాము. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందండి. 1-2 వీక్స్గా వర్షం పడడం వల్ల ఫ్లో అయితే చాలా ఉంది. ఎవరిని కూడా గోదావరిలోకి ఎలో చేయట్లేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక మధ్యాహ్నం లంచ్లోకి కొద్దిగా చికెన్ కర్రీ, అలానే మా చిన్న పాప కోసం పప్పన్నం అయితే పెట్టేశాను. చికెన్ కర్రీ అవుతుంది. ఈ లోపల చికెన్ బిర్యానీ కోసం చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. అలానే బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. ఇదైతే చికెన్ చెస్ట్ పీస్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఇంకా వంట అంతా ఏమీ షూట్ చేయలేదండి. లంచ్ అయిపోయిన తర్వాత ఎదురుగా గోరింటాకు చెట్టు ఉంటే వెళ్ళి తీసుకొచ్చాను. ఆషాఢం రాగానే స్టార్టింగ్ డేస్‌లోనే ఎప్పుడు కూడా నేను గోరింటాకు పెట్టుకుంటాను. కానీ ఈసారి అయితే లాస్ట్ వీక్‌లో పెట్టుకుంటున్నాను. ఆషాఢం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు, బోనాలే కదండీ! మనకి సమ్మర్ తర్వాత వెంటనే రెయినీ సీజన్ వచ్చేస్తుంది కదా! ఈ రెయినీ సీజన్ చల్లగా ఉంటుంది. వాతావరణంకి మన బాడీ అంతా అడ్జస్ట్ అవ్వలేదు. అందుకోసమే ఈ గోరింటాకు పెట్టుకుంటే గనక మన బాడీలో ఉన్నంత వేడినంతటిని తగ్గిస్తుంది. ఇంకా గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి హస్బెండ్ వస్తారని అంటారు గానీ, ఎవరి బాడీ టెంపరేచర్ బట్టి గోరింటాకు అనేది అంత బాగా పండుతుందండి. మన పెద్దవాళ్ళు కూడా ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మన ఒంట్లో వేడి తగ్గిస్తుంది. ఈ గోరింటాకుని రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా చింతపండు వేసి రుబ్బితే ఎర్రగా పండుతుందంటారు. అలానే పటిక పంచదార కూడా వేస్తారు. నిమ్మరసం కూడా వేస్తారు. రాత్రి డిన్నర్ అయ్యి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత గోరింటాకైతే పెట్టుకున్నాను. అలానే మా పెద్ద పాపకు కూడా పెట్టాను. తనైతే పెట్టకముందు పెట్టు పెట్టు అని గొడవ చేసింది. తీరా పెట్టిన తర్వాత తీసేయమని చెప్పి ఒక 1 అవర్ కూడా ఉంచకుండా తీసేసింది. అయినా సరే చూడండి ఎంత బాగా పండిందో. ఇంకా రెండవ చేతికైతే అస్సలు చందమామ చుక్కల వరకే పెట్టించింది. ఇంకా మీలో ఎవరైనా ఇప్పటికీ గోరింటాకు పెట్టుకోకపోతే తెచ్చి పెట్టేసుకోండి.